మనకి వందనాలు. ఆత్మీయ తల్లి గారికి నా యొక్క వందనాలు. లైవ్లో వింటున్న ప్రతి ఒక్క విశ్వాసికి నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు మల్లేషు. మాది లాల్గఢ్ మలక్పేట్, షాంపేట మండల్, మేడ్చల్ జిల్లా. మేము వచ్చేసి మా క్యాస్ట్ వచ్చేసి కుర్మోళ్ళం. మేము గొల్ల కుర్మోళ్ళు అంటారు కదా, కుర్మోళ్ళము. అయితే ఈరోజు ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పాల్సిన విషయం ఏంటంటే, మేము అన్య కుటుంబంకు చెందిన వారము, విగ్రహ ఆరాధకులము. మా కులదైవం వచ్చేసి మల్లన్న. మా డాడీ కూడా మల్లన్న శిఖం వస్తుంది, ఇప్పటికి కూడా వస్తుంది. అయితే నాకు 2009లో నాకు మ్యారేజ్ అయ్యింది. అంతకుముందుకు నేను అన్యుడినే. నా వివాహం వచ్చేసి అన్య సాంప్రదాయంలోనే జరిగింది. కానీ పెళ్ళైన తర్వాతనే నాకు కష్టాలు వచ్చినాయి. అంతకుముందుకు నేను హ్యాపీగానే ఉన్నాను, నాకు ఎలాంటి చింత లేదు. అంతకుముందుకు నేను గుత్తదారిని సెంటరింగ్ పని చేసి తర్వాత గుత్తదారి అయ్యాను. ఇంకా పెళ్ళైన తర్వాత ఒక 6 months తర్వాత నాకు శ్రమలు స్టార్ట్ అయిపోయినాయి. నా శ్రమలు ఏంటంటే, ఏదో రోగం కాదు, ఏదో అప్పుల బాధ కాదు, మరి ఏది కాదు. కానీ ఇదిగో పెళ్ళైన మాకు భార్యాభర్తలకు సమాధానం లేదు. సమాధానం లేక ఇదిగో మా ఇద్దరికి ఇదిగో విడాకుల దాకా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నాకు ఆమె మీద ఇష్టం పుడతలేదు. ఆమె నిజంగా బాధ అనిపిస్తుంది చెప్పాలంటే. ఆమె ఒక మంచి క్యారెక్టర్ కాదేమో అని నా మనసులోనే నేను అనుకుంటా ఉన్నాను. అలాగున పెళ్ళైనాక ఒక 6 నెలల వరకు మేము బాగానే ఉన్నాము. ఇంకా 6 నెలల తర్వాత మేము ఇలా ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదేమో, ఆమె చూసినప్పుడు అలా ఏదో నాకు ఆమె నచ్చట్లేదు, ఆమె ఏదో తప్పు చేస్తున్నట్టుంది, ఇంకా మ్యారేజ్ కాకముందుకు ఏదో తప్పు చేసినట్టుంది. అసలు ఆమెను చూస్తే నాకు ఏదో అనిపిస్తూ ఉంది. నాలో నేనే ఇదిగో కుమిలిపోతా ఉన్నాను. అసలు ఏంది, అసలు పెళ్ళైనాక అందరూ హ్యాపీగా ఉండాలి, కానీ నా జీవితం ఏంది ఇలా అనిపిస్తుంది నాకు. ఆమెను చూస్తే మాత్రం నాకు అసలు నచ్చలేదు. ఆమె క్యారెక్టర్ నాకు అంటే ఆమె చేసింది ఏం లేదు అక్కడ, కానీ నా ఫీలింగ్సే, నా తలంపులు, నా ఆలోచనలే అలాగ అనిపిస్తూ ఉన్నాయి. అలాగున నేను అనుకుంటా ఉన్నాను. నాకు అసలు నిద్ర పడతలేదు. అప్పటికి నేను మందు కూడా తాగుతున్నాను. మందు ఎంత తాగినా నాకు నిద్ర పడతలేదు. అసలు ఏమైంది, అసలు నా జీవితానికి ఏమైంది, నాకు ఏమైంది అసలు? సెంటరింగ్ గుత్తదారిని కదా, అసలు పని కూడా చేయబుద్ధి అయితే లేదు, పని మీద అంత ఇంట్రెస్ట్ లేదు, నాకేటో పిచ్చి 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 అవుతా ఉంది. అలాగున నేను బాధపడతా ఉన్నా, నాలోనే కుమిలిపోతా ఉన్నా. ఎవరు చెప్పుకోవట్లే నేను నా బాధని. అలా కుమిలిపోతూ లాస్ట్కి ఇంకా లాభం లేదని ఒకరోజు ఏం చేసిందంటే, వాళ్ళ అమ్మగారిని పిలిచిన. 4 గంటలకు ఫోన్ చేసిన మార్నింగ్. వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, నువ్వు అర్జెంటుగా మా ఇంటికి రావాలని చెప్పిన. ఆమె భయపడిపోయి వాళ్ళ తమ్ముడిని తీసుకొని మా ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత చెప్తున్నాను, ఇగో మీ అమ్మాయి మంచిది కాదు, మీ అమ్మాయి క్యారెక్టర్ మంచిది లేదు అని నేను చెప్తా ఉన్నాను. అంటే ఏం చేసింది, నా బిడ్డ ఏం తప్పు చేసింది, ఏమని ఏమైనా దొరకబట్టుకున్నావా, నా బిడ్డ తప్పు చేసిందా, లంచతనం చేసిందా, దొంగతనం చేసిందా, ఏం తప్పు చేసింది అని వాళ్ళు నిలదీసడం స్టార్ట్ చేశారు. లేదు, మీ అమ్మాయి మంచిది కాదు, నాకు నచ్చలే మీ అమ్మాయి గుణము, నాకు ఎటో అనిపిస్తుంది అని నేను. ఇక ఆ విషయము వాళ్ళు మబ్బులో వచ్చేసారు, 5 గంటలకు వచ్చేసారు. మా నాన్న లేచిండు, మా అన్న లేచిండు, అందరు లేచి ఏమైంది అని అడిగితే నేను చెప్పిన, ఇట్లా అని చెప్పిన. ఆమె మంచిది కాదు ఆమె అని నేను చెప్తే మా డాడీ నా మీద కోపమయ్యి తిట్టిండు, బాగా తిట్టిండు. మా వచ్చిన వాళ్ళని కూడా సంలాంచిండు.
అమ్మ మీరేం బాధపడకండి, మేము చూసుకుంటాము అని వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళని పంపించేసిండు. వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు వెళ్ళిపోయారు ఇంటికాడికి. ఇక మా నాన్నకు ఇక ఇంట్లో మాకందరికీ టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. నేను అమ్మాయిని విసిగిస్తా ఉన్నాను, నువ్వు మంచిదాన్ని కాదు, నువ్వు చెడ్డదాన్ని నువ్వు అంటే నేను ఏం తప్పు చేసినా అని ఆమె. ఇలాగా కొన్ని ఒక 2 months ఆ విధంగా మనస్పర్ధలు వచ్చి మేము కలిసి ఉండలేము, అంటే ఒకరికి ఇష్టం ఉండలేదు, మేము అసలు శారీరకంగా కూడా కలిసి ఉండలేము. ఇంట్లో అయినా ఆమె కింద పంటే నేను బెడ్ మీద పంటుండే, బెడ్ మీద పంటే నేను కింద పంటుండే, అట్లా దూరంగానే ఉంటున్నాం. ఆ విధంగా మేము ఇద్దరి మధ్యలో సమాధానం లేకుండా అయిపోయింది. నాకే అనిపిస్తుంది ఎవరి పక్కకున్నా వాళ్ళకు ఏదో అక్రమ సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రతి ఒక్కరి పక్కకున్నా వాళ్ళకి ఈమెకి ఏదో సంబంధం ఉంది. అసలు ఒక్కరి విషయంలో కాదు, ఎవ్రీథింగ్ ఎవరైనా పక్కకుంటే ఆమెకు నాకు ఇది అనుమానం రోగం లాగా అనిపిస్తుంది. అనుమానమా ఏంది అసలు ఇది అని నా అంతా నేనే బాధపడతా ఉన్నాను. నాకు పిచ్చి లేస్తూ ఉంది. నాకు నిజంగా ఎక్కడన్నా వెళ్ళిపోవాలి, ఈ బతుకు వేస్ట్, ఎందుకు ఈ బతుకు, ఎటన్నా వెళ్ళిపోయి ఎక్కడన్నా హ్యాపీగా బతకాలి, లేదంటే చనిపోవాలి అని నేను అనుకొని ఏం చేసిన, ఒకరోజు మా ఇంటికాడికని వెళ్ళిపోయినా. నేను ఇంట్లోకైనా వెళ్ళిపోయి మలక్పేట నుండి రైల్వే స్టేషన్ దాకా ఏడ్చుకుంటూనే వెళ్ళిపోయినా. అందరు నన్ను చూసిర్రు మా మలక్పేటలో బస్ స్టాప్లో నిలబడ్డా. అప్పటికి నా దగ్గర పైసలు కూడా లేవు, పని చేస్తలేను, పైసలు లేవు. ఇక ఏం చేయాలో ఉన్న పైసలతో ఒక ఉంగరం ఉంటే ఆ ఉంగరం అమ్ముకున్నాను, పెళ్ళికి పెట్టిన ఉంగరం అమ్ముకున్నాను. అమ్ముకొని 6,000తో ఇక వెళ్ళిపోయి ఎక్కడన్నా వెళ్ళిపోదాము, దూరంగా వెళ్ళిపోదాం, ఈ ప్రపంచానికి కానీ ఎక్కడ మనుషులకు దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను. వెళ్ళిపోయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూర్చొని చాలాసేపు ఏడ్చిన, ఏడ్చి ఇక చచ్చిపోయి ఏం సాధిస్తాము, వెళ్ళిపోయి ఏం సాధిస్తాము, ఏదన్నా సాధిస్తే ఇంటికాడ ఉండి సాధిస్తాము. ఒకవేళ నేను వెళ్ళిపోతే వీడు పిరుకోడు, వీడికి లేదో అంటే సంథింగ్ వీడు మొగోడు కాకనే వీడు ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడని అట్లా అనుకుంటారు. మరి ఏం చేయాలి అని నేను వెళ్ళిపోతే మా డాడీ నిజంగా అవమాన పాలై చనిపోతాడు, సూసైడ్ చేసుకుంటాడు, ఆయన ఇజ్జత్ గల మనిషి అని బాగా ఆలోచించి మా తండ్రి నాకు గుర్తుకొచ్చిండు. అక్కడ తండ్రి గుర్తుకొచ్చి సరే ఏదైనా ఉండి సాధిస్తా, నేను వెళ్ళిపోయి సాధించానని తిరిగి మళ్ళీ ఇంటికి రావడం జరిగింది. ఆ విధంగా అంటే మనస్పార్థాలు వస్తూనే ఉన్నాయి, మేము అదే దూరంగా ఉంటున్నాము, ఆ విధంగా ఉంటా ఉన్నాం. ఒకరోజు ఏమైంది, నేను పనికి వెళ్తే నాకు పని చేయబుద్ధి తెలియదు. ఇంకా నాకు ఇదే మెరా ఇదే నాకు ఆలోచన, ఇదే నా తలంపులు. ఆమె ఏం చేస్తుందో ఆమెనే చూడాలి, ఆమె ఏం తప్పు చేస్తుందో చూడాలి అని నా యొక్క ఆలోచనలు. ఆమె అమ్మగారి ఇంటికి వెళ్ళినా కానీ దొంగసాటుగా వెళ్ళి నేను ఆమె ఏం చేస్తుందో చూసి వచ్చేవాడిని. నేను ఒక వేరే గెటప్లో వెళ్ళేసి నేను గుర్తుపట్టకుండా మాస్క్ కట్టుకొని ఆమె ఇంటి ముంగడికైనా పోయేవాడిని, వాళ్ళు నన్ను గుర్తుపట్టకపోతుండే. నా తలంపులు, నా ఆలోచనలు నన్ను పిచ్చి లేపా ఉన్నాయి. ఇక ఒకరోజు ఏమైందంటే నేను పనికి పోతే నాకు పని చేయబుద్ధి అయితే లేదు, అక్కడ పని చేస్తలేదు. నేను మళ్ళీ అదే తలంపు, ఆమె ఏం చేస్తుందో అని ఒకసారి ఇంటికి పోయేద్దామని నేను ఇంటికి వచ్చేసరికి ఒక వ్యక్తి, మా ఇంటి పక్కకే ఒక వ్యక్తి నేను అక్కడ రాగానే బండి అక్కడ ఆపంగానే నన్ను చూసి వాడు ఉరుకుతా ఉండు. ఎందుకు ఉరికిండో తెలియదు. పోనీ ఆ రోజు నా భార్య ఇంటికాడ ఉందంటే కూడా అట్లా కూడా లేదు, అక్కడ ఎవ్వరు లేరు. నా భార్య కూలికి వెళ్ళిపోయింది, అంటే అమ్మేబడి వరి నాట్లకి వెళ్ళిపోతా ఉంది అప్పటికి. అయితే ఆ రోజు ఆడు ఉరికిండు. ఎందుకు ఉరికిండు నాకు డౌట్ వచ్చింది. నన్ను కొట్టినా, తిట్టినా, బెదిరించినా నన్ను చూసి ఎందుకు ఉరికిండాడు అని నాలో ఇంకా అనుమానము బలంగా పెరిగిపోతా ఉంది. నిజంగా వీడేదో సంబంధం ఉన్నట్టుంది, అందుకే వీడు నన్ను చూసి భయపడి ఉరికిండేమో అని నేను అనుకున్నా. ఆ విధంగా నా అనుమానం ఇంకా బలపడతా ఉంది. ఏం జరుగుతుంది అసలు అందరికి తెలిసిపోయింది మా విషయం అంతా, చుట్టాలకు, అక్కజనులకు, అన్నదమ్ములకు అందరికి తెలిసిపోయింది. వీళ్ళు మంచిగా ఉంటలేరు, ఇలా అవుతుంది అలా అవుతుంది, ఒక కొడుకు బిడ్డను పుడుతున్నా మంచిగా ఉంటారేమో అని అందరూ అనుకుంటా కుదికి మా నాయనకు ఇక పిచ్చిలేస్తూ ఉంది. అందరికి సమాధానం లేవు. మా గొర్రెలు ఉంటే గొర్రెలన్నీ అమ్ముకున్నాము, మా బర్రెలు ఉంటే బర్రెలన్నీ అమ్ముకుర్రు. అంటే నీకు ఏమవుతుందో, రేపు అమ్మాయిని విడిచిపెడితే మరి కొట్లాటకు వస్తారో పంచాయతీకి వస్తారో ఏమవుతుందో అని అందరు భయంతోనే జీవిస్తారు. మా అన్న ఏం చేసిండు, ఇక ఇక్కడ ఉంటే లాభం లేదు అని ఆయన వేరే కాపురం పెట్టేసిండు. ఆయన వేరే వాళ్ళ అత్తమామ మాటలు ఏదో కానీ వాళ్ళ వేరే కాపురం పెట్టి వేరే ఇంట్లో దూరంగా ఉంటుండు. ఇక మా నాన్న నేను అందరం ఉంటున్నాము. ఇక మా నాన్న వికలాంగుడు, ఆయన కుంటాయన్నే. ఆయన ఇక
ఒక రోజు సూసైడ్ చేసుకోదామని విషయం తెచ్చుకున్నాడు డాడీ. ఒక నైటు 2 గంటల రాత్రి, అప్పటికి అన్న ఇంట్లోనే ఉండు, అన్న వేరే కాపురం పెట్టలేదు కానీ అన్న ఇంట్లోనే ఉండు. ఒక 2 గంటలకు విషయం తీసుకొచ్చి ఇక చచ్చిపోదామని తాగబోయిండు. తాగబోతుంటే దేవుడు ఎందుకో మరి అన్నను లేపినట్టుండు. లేపి అన్న లేచి తొందరగా డాడీ లేవని సప్పుడు వచ్చినట్టుంది. అన్నడు లేచి తొందరగా చేతులకి ఆ విషయం బాటిల్ తీసుకొని గుంజేసుకుని ఏం నాన్న ఇది ఏం పని అని నాన్నని బెదిరించిండు. మరి ఏం చేయాలరా, ఈ బాధ నేను ఎందుకు అనుభవించాలరా, నేను ఇజ్జత్ గల మనిషిరా, నేను కుంటూనైనా నలుగురు పెళ్లి చేసిన, ఒక్కరితో ₹1 కూడా మార్కు తెచ్చుకోలేదు, అప్పులు అయినా కానీ ఎందుకురా నాకు ఈ అవమానము, నేను ఇంతవరకు ఇజ్జత్గా బతికినారా, నేను బతకనరా అని అన్నతో అన్నాడు. ఆవిడ నేను వింటున్నా ఉన్నా. అందరం లేచినాం ఇక సప్పుడుకు. ఇక ఆ విధంగా అవుతా ఉంది. ఇక ఒకరోజు మా అక్క వచ్చింది. మా అక్క రాగానే మా అమ్మ బాగా ఏడిస్తే ఏమైంది అని అందరూ ఇక ఈ రూపరు వాళ్ళందరూ వచ్చి ఏడిస్తే ఇంటి చుట్టూ అంటే ఏమైనా చచ్చిపోయారా ఏమైంది అన్నది ఉంటుంది కదా. అందరు వచ్చి ఇక గిట్ల అయ్యా గట్ల ఒక కులం పెద్ద ఆయన వచ్చిండు. ఆయన చెప్పారు గిట్లా అంటుండు ఈడు, అదే ఆ పిల్లని చూసాము అట్లా లేదు, ఈడేమో గిట్లా అంటుండు అని అందరూ నన్నే తిడుతుర్రు. నీకేదో అయిందిరా అని నన్ను అంటారు. నాకేం కాలేదు, నేను మంచిగా ఉన్నాను, నాకేమైంది, నాకేం కాలేదు, మీరంతా పిచ్చోళ్ళు, మీరు మంచోళ్ళు కాక నన్ను బాధ పెడుతురు అని నేను. నీకేమైందిరా అని నన్ను మా ఊళ్ళో ఒక చిందాయన ఉంటాడు, చిందాయన దగ్గర ఆయన ఇంటికి తోలుకొచ్చారు. చూడయ్యా గిట్లా చేస్తుండు మా వాడు, పిచ్చి పిచ్చి చేస్తున్నాను నేను మంచిగా ఉన్నా, నాకు ఏమైంది అసలు, నేనేం పిచ్చి పిచ్చి చేస్తున్నా, నా విషయం చెప్తే మీరు నన్ను పిచ్చోళ్ళు అంటారు ఏంది అని నేను. ఆయనతో చేయించారు, ఆయనతో బాగా చేయించారు. ఆయన ఒక కడేమేసి కడముడు వేసుకు, ఇవన్నీ వేస్ట్, ఇవేంది అసలు మంత్రాలు ఎక్కడి ఏమున్నాయి, అసలు మంత్రాలు లేవు, ఏం లేవు, మీరంతా వేస్ట్ అని ఒక కడమేస్తే ఆ కడముడ నేను వేసుకోలేదు. ఒక తుర్కాయన దగ్గర తీసుకుపోయారు. ఒక తుర్కాయన తీసుకుపోతే ఆయన ఒక నల్లదారం ఒక తాయత కట్టుకోమంటే ఆ తాయతోడే నేను కట్టుకోలేదు. నమ్మని, ఇవన్నీ వేస్ట్, మీరందరూ పిచ్చోళ్ళు, నేను చెప్పేది మీరు నమ్మతలేరు అని నేను. మళ్ళీ ఒక రోజు ఏం చేశారు, నల్గొండ జిల్లాలో నైనపల్లి అని ఒక గ్రామం ఉంటుంది, అక్కడ తీసుకోరు, అక్కడ సిగం మూగుతుందంట, ఆమె సిగం మూగి చెప్తుందంట. అక్కడికి అంటే కౌసు తినకుండా పోవాలని నన్ను తీసుకోవాలని అనుకోరు. కానీ నేను షర్తుకు కౌసు తినే అక్కడికి పోయినా. ఎందుకంటే ఇవన్నీ వేస్ట్, మీరు ఎందుకు ఇవన్నీ నమ్ముతురు, ఇవన్నీ వేస్ట్ అని నేను అక్కడ కౌసు తినే వెళ్ళిన. అక్కడ పోతే ఏం చేసారు, మళ్ళీ అక్కడ స్నానం చేయించారు. నాకు స్నానం చేయించి ఆమె దగ్గర కూర్చోబెట్టారు. ఇగో ఇట్లా చేశారు బిడ్డ, అట్లా చేశారు బిడ్డ అని ఆమె ఏదో చెప్తే నేను ఇవన్నీ ఏం వీరంతా ఒక మెంటల్, ఇవన్నీ నమ్ముతారు, వీళ్ళు 3 నమ్మకాలు, ఈ కాలంలో చేతవాళ్ళు ఎక్కడి గీతవాళ్ళు ఎక్కడి అని నేను వాళ్ళని బెదిరించిన, అమ్మని అక్కని అందరిని బావని కూడా బెదిరించేసిన. ఇక ఆ విధంగా ఇంటికి వచ్చేస్తే అదే ఆ రోజు అక్క వచ్చి బాగా ఏడుస్తుంటే అందరు వచ్చేసరికి మన పెంటమ్మ ఉంది కదా, మన దేవుని నమ్ముకున్న బిడ్డ పెంటమ్మ, ఎరకల వాళ్ళు మలక్పేటే, మా ఇంటి పక్కకు ఉంటుంది అన్నమాట వాళ్ళ ఇల్లు. అయితే ఆమె కూడా వచ్చింది. వాళ్ళు అప్పటికి దేవుని నమ్ముకురు, వాళ్ళు చర్చికి వెళ్తురు. వాళ్ళు చర్చికి వెళ్ళేది మాకు తెలుసు. అమ్మ కూడా వస్తుండే, అప్పుడు అంబాసిడర్ కారులో అమ్మ కూడా వస్తూ ఉంటుండే. అమ్మ కారు మీద ఒక వాక్యం ఉంటుండే, దేవుడు ఆత్మ అయినాడు కనుక నేను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని. ఆ వాక్యం కూడా నేను చదువుతూ ఉంటుండే. కానీ సరే వాళ్ళ భక్తి వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు, మనకేంది. సరే ఒక్కరోజు కూడా నేను యేసుప్రభుని నమ్మలే అసలు. ఆయన దేవుడు అందరిలాగా ఆయన ఒక దేవుడు అనుకున్నాను, కానీ సత్య దేవుడు అని నాకు అంతవరకు తెలియదు. నేను విగ్రహారాధకునే, నేను మంచిగా హనుమంతుని పూజ చేసేవాడిని, శనివారము గుడికి వెళ్ళేవాడిని, ఆదివారం ఇంట్లో దీపం ముట్టించేవాడిని, ఇంట్లో ఫోటోలకన్నిటికీ అగరబత్తులు కాల్చి ఆరాధన చేసేవాడిని. ఆ విధంగా ఉంటా ఉన్నాను. అయితే ఆ రోజు పెంటమ్మ ఆ ఏడుపుకి ఏమైంది అని మా ఇంటికి వచ్చింది. మా ఇంటికి వస్తే ఇక అందరు ఏడుస్తున్నారు, మా అన్న ఏడుస్తుండు, మా అమ్మ ఏడుస్తుంది, మా అక్క ఏడుస్తుంది. వాళ్ళని చూస్తే నాకు కూడా ఏడుపు వస్తూ ఉంది. అప్పటికి అమ్మాయి లేదు, అలా ఏదో పండుగ వచ్చింది. ఆ పండుగకు వాళ్ళ అమ్మ పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోతే ఆమె తోలకరామంటే అవసరం లేదు, నేను తోలకరాను, నీకు అవసరంతో వచ్చి మీరు తోలుకొచ్చుకోపోరే అని నేను వాళ్ళ మమ్మీని ఇట్లా అన్నాను. ఇక అమ్మాయి అక్కడే ఉంది, మేము ఇక్కడే ఉన్నాం. ఒక 15 days అవుతుంది, అప్పటికి 15 days 20 days అవుతుంది. అయితే వాళ్ళ ఊర్లో కూడా అందరూ ఏమైంది, ఇన్ని రోజులు ఉన్నావు పెళ్ళైన కొత్తలకు, ఇన్ని రోజులు నువ్వు ఎప్పుడు లేవు, 20 రోజులు నెల అవుతుండొచ్చు మ్యాక్సిమము. అయితే వాళ్ళు అంటా ఉన్నారు, వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళు బాధపడతారు,
మా అమ్మని ఒకరోజు పిలిపించుకొని, నా బిడ్డలు అట్లా కాదు అక్క, నా ఇద్దరు, నాకు ఆమెకి ఇద్దరు బిడ్డలే, ఆమె కొడుకులు లేరు, నా బిడ్డలు నేను కళ్ళారా నేను కళ్ళలో పెట్టుకుని పెంచిన, ఒకళ్ళ ఇంటికి టీవీ పోతే కూడా నేను టీవీకి పంపించలేదు, వాళ్ళు టీవీ పోతా అంటే నేను ఇంట్లో టీవీ తెచ్చి చూపించినా కానీ నా బిడ్డలు అసలు కాదని ఆమె బాగా బాధపడ్డదంట అమ్మ వెళ్తే. ఇక ఆ విధంగా ఆ రోజు పెంటమ్మ మా ఇంటికి రావడం జరిగింది. అయితే ఏమైంది ఏంటంటే, గిట్ల గిట్ల చేస్తుండవా మావాడు అంటే, ఆమె అన్నది, మల్లేష మనం ఒకసారి చర్చికి పోయేజంపా, నీ మీద ఏమున్నా వెళ్ళిపోతుంది మల్లేష అని పెంటమ్మ నన్ను అన్నది. ఇక అక్కడ ఉన్న సిచ్యువేషన్ అందరు ఏడుస్తురు, వీళ్ళు పిచ్చోళ్ళ ఏడుస్తురు, వీళ్ళు చూసి నాకే ఏడుపు వస్తుంది, చల్ ఈ అమ్మ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాంపా అని ఎక్కు బండి మీద ఎక్కించుకున్నా. అయితే చర్చి కంటే మా మలపేట దాటగానే అల్లేబాదు దగ్గర ఒకటి క్యాథలిక్ చర్చ్, పెద్ద చర్చ్ ఉంది, క్యాథలిక్ చర్చ్. అక్కడికేమో నేను అనుకున్నాను, చక్కగా అక్కడ ఆమెను ఎక్కించుకొని ఆ చర్చ్ కాడ ఆపినాం. ఇక్కడ కాదు బాలాజీ నగర్ పోవాలన్నది. బాలాజీ నగరా, ఈ చర్చ్ కాదా అన్న, లేదు అక్కడైతే చెప్తారు, ప్రార్థన చేసి చెప్తారు అని అన్నది. నా దగ్గర పైసలు లేవు, మళ్ళీ ఎట్లా అంటే నేను పెట్రోల్ పోపిస్తుందా అని ఆమె 100 రూపాయలు ఇచ్చింది. ఆ 100 రూపాయలతో నేను పెట్రోల్ పోసుకున్నాను, ఇక్కడ దాకా రావడం జరిగింది, అమ్మ దగ్గరికి రావడం జరిగింది. మేము వచ్చేసరికి సురేష్ అన్న, అమ్మ, ఇంకొక సిస్టరు, 2 సిస్టర్లు ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేయించుకుంటారు. ఒక సిస్టర్కి ఒక ఇంట్లో పని మనిషి, ఆమె పని మనిషి అయితే ఆమె ఇంట్లో గాజులు పోయినాయంట యజమానురాలి. అయితే ఆమె ఈ పని మంచి తీసిందని ఈమె మీద కంప్లైంట్ ఇచ్చింది. ఆమె వచ్చి ఇక్కడ అమ్మ దగ్గర ప్రేయర్ చేయించుకుంటే, లేదు అమ్మ ప్రార్థన చేసి ఆ గాజులు ఎక్కడ పోలేవు, బీరువాళ్ళే ఉన్నాయి, ఆమెను బాగా చూడు అని అమ్మ ప్రార్థన చేసి ఆమెకు చెప్పడం నేను వింటా ఉన్నాను, అక్కడ నిలబడ్డాను. ఇంకొకరికి ప్రార్థన చేసి వాళ్ళకు ఏదో చెప్పింది, అది గుర్తులేదు నాకు, అంటే నా మైండ్లో నేను ఉన్నాను. అయితే నా దగ్గరకు వచ్చి 2 అయిపోయారు, నేను ఇక 3వ వ్యక్తిని, సురేష్ అన్న నేనే ఉన్నాం. ఏమైంది బిడ్డ, నీ బాధ ఏంది అని నన్ను అడిగింది. చెప్పిన నేను అమ్మకు, అమ్మ నాకైతే పెళ్ళి అయింది, నాకు ఇట్లా అనిపిస్తుంది, అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని నాకు అనిపిస్తుంది, కానీ ఎలాంటి రుజువు నా దగ్గర లేదు, కానీ నాకే అనిపిస్తుంది అని చెప్తే సురేష్ అన్న అందరూ సరిగా మరి ఎట్లా అని అన్నారు. అమ్మ బాగా ఆలోచన చేసి బాధపడి ఒక ఆడదాని జీవితం ఇంత అధ్వానం ఉంటుందా అని అమ్మ బాగా బాధపడ్డదంట. బాధపడి ప్రార్థన చేసి ప్రభా ఏమైంది ప్రభా, నిజంగా ఆ బిడ్డ అలాంటిదా ప్రభా, చెప్పు ప్రభా, నువ్వు చూసే దేవుడు ప్రభా అని ప్రార్థన చేసిన తర్వాత అమ్మకు దర్శనం చూపిస్తున్నట్ట. ఒక ఆ అద్దంలో ఆమె ఒక్క ముఖమే కనబడుతుంది, ఇంకా ఎవ్వరు ఆమె వెనుక లేరు, ఆమె ఒక్క వ్యక్తిని దేవుడు చూపిస్తున్నాడు, ఆమెకు ఎలాంటి అక్రమ సంబంధం లేదు, అమ్మాయి మంచిదని దేవుడు చూపిస్తున్నాడు అని అమ్మ చెప్తుంది. లేదమ్మా, నువ్వు చూడగా చెప్తున్నావు, నువ్వు చూస్తే నీకు అర్థమవుతుందని నేను అంటున్నాను. దేవుడు అయితే ఇట్లా చెప్తుండు బిడ్డ అని అమ్మ చెప్పింది. అయితే ఇక సరే ఎందుకు ఈ బిడ్డ ఇట్లా అంటుండని మళ్ళా మోకరించి అమ్మ దేవుని మళ్ళీ ప్రార్థన చేస్తుంటే అమ్మకు దేవుడు చూపిస్తుండంట, మా ఇల్లు పక్కకు మా దొడ్డి ఉంటుంది, అంటే మేము గొర్రెల దొడ్డి ఉంటుంది, ఆ గొర్రె దొడ్డి పక్కకు ఒక పెంట ఉంటుంది, ఆ పెంట పక్కకు ఒక చెట్టు కూడా ఉంటుంది. అయితే ఆ పెంట కాడికేని మా ఇల్లు మొత్తం చుట్టూ మొత్తము బూడిద తీసుకొని పొత్తు పోసిరంట, బూడిద, మరి అది ఏ బూడిదో, కాను బూడిదో ఏ బూడిదో తెలియదు, కానీ బూడిదతో పొత్తు పోసిరు. బిడ్డ మీకు చేతవాడి చేసిరు, భార్య భర్తలు మంచిగా ఈడు జోడు మంచిగా ఉందని ఓర్వలేక చేతవాడి చేసిరు విడిపోతాట్టుగా అని అమ్మ చెప్పింది. అయితే అమ్మ చెప్పినప్పుడు నేను నమ్మలే, చేతవాడి నమ్మలేదు, అప్పటి నేను నమ్మతలేను కదా. కానీ అమ్మ ఒకటి చెప్పింది కదా, మీ ఇంటి పక్కకు దొడ్డి ఉంటుంది, దొడ్డి పక్కకు ఒక పెంట ఉంటుంది, మీ ఇల్లు చుట్టూ అవార్గోడ ఉంటుంది అని చెప్పింది కదా. అదొకటి నేను నమ్మినాను. హల్లెలూయా. అదొకటి నేను నమ్మి, అవును ఈమె చూడకుండా చెప్తుంది ఏంది, మా ఇంటి పక్క పెంట ఉన్నది ఈమెకేం తెలుసు, మా దొడ్డు ఉన్నది ఈమెకేం తెలుసు, ఆ చెట్టు ఉన్నది ఈమెకేం తెలుసు అని నేను కొంచెం ఆలోచన చేసి మరి ఏం చేయాలమ్మా అన్న అంటే, నువ్వు చర్చికి రా బిడ్డ అన్న. ఎన్ని రోజులు రావాలి మీ చర్చికి నేను అడిగా. అంటే ఒక 5 వారాలు అయితే రా అన్నది. అనేసి ఏం చేసి ప్రార్థన చేస్తా అని ప్రార్థన కూర్చున్నాను. ఇంకా నా నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినాక నాలో ఎలాంటి రిలీఫ్ వచ్చిందంటే,
నిజంగా అంత రిలీఫ్ వచ్చింది. అప్పటిదాకా నాకు టెన్షన్ టెన్షన్ టెన్షన్, మంట మంట మంట, ఆగం 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 అంటూ ఉంటుండే. అమ్మ ఎప్పుడైతే నా మీద నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేసిందో ఆ క్షణమే నాకు స్వస్థత వచ్చేసింది. ఆ క్షణమే నేను నేను అంటే ఆ సిమ్టమ్ నాకే తెలుసు, ఎవరికి తెలియదు అది. ఆ ఆ స్వస్థత నేను ఒక్కనే అనుభవించినా అది నేనే చెప్పగలుగుతాను, ఇంకెవరికి అది అర్థం కాదు. ఎందుకంటే ఆ అంత రిలీఫ్ వచ్చేసింది నాకు. ఇక నువ్వు రక్షణ కూర్చోవాలని పెంటమ్మన్నది. రక్షణ ఏడ కూర్చోవాలో చూపెట్టి నేను అలా పోయి కూర్చుంటానే అన్నాను. అంటే అది రక్షణ తర్వాత కూర్చోవాలి, కానీ ఇప్పుడైతే నువ్వు ఆ చర్చిలో పోయి ప్రార్థన చేసుకొచ్చుకోపో అని పెంటమ్మ చెప్పింది. ఇక నేను అక్కడ నుంచి, అప్పుడు చిన్న చర్చి ఉండే, ఇంత పెద్ద లేకుండే, అక్కడికి వచ్చి మోకరించి ఏదో ఇక నాకు వచ్చింది దేవుడా నన్ను బాగు చేయి అని హిందువులో మొక్కున్నట్టుగా నేను మొక్కుకొని వచ్చేసిన. వచ్చేసి ఇంటికి వస్తే ఆ రోజంతా నేను హ్యాపీగా ఉన్నాను. రోజు నేను ఎట్లుంటుండే, ఈరోజు ఎట్లున్నా నేను అని నా స్థితి నాకు అర్థమవుతుంది. నిజంగా నాకు ఏదో అవుతుంది అని. అప్పుడు నాకు నా కాలికి వచ్చిన నేను. అప్పటిదాకా నేను కాలికి రాలేదు. ఇక ఏదో అవుతుంది సరే, ఇది అందరు ఇట్లా అంటారు, ఆడ కూడా అమ్మ అట్లా చెప్పింది, అమ్మ ప్రార్థన చేయగానే నాకు ఇంత రిలీఫ్ వచ్చింది. ఆ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నా అంటే నిజంగా అంత హ్యాపీగా ఉన్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, పెంటమ్మల ఇంటికి పోయి నేను అయ్యేళ్ళు మంచిగా అనిపిస్తుంది నాకు. అంటే నాగేష్ కూడా ఏం కాదు, తక్కువ అయిపోతుంది, మస్తు మంది బాగా అయ్యారు అని నాగేష్ బాబాయ్ ఇట్లా చెప్పిండు. ఇక వాళ్ళ ఇంట్లో కూడా ప్రార్థన జరుగుతూ ఉంటుండే, వాళ్ళు అందరూ కూడుకొని మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటుండే. ఇక నేను కూడా వాళ్ళతో పాటు నాకు వచ్చిరాని ప్రార్థన నేను కూడా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటుండే. ఇక నేను ఎప్పుడైతే వీడికి వచ్చిందో ఆ రోజే మా అమ్మ అయితే ఆ రోజు తెల్లారి పంచాదికి వస్తారు వాళ్ళు. నేను చెప్పిన రరి పంచాది రరి మీ బిడ్డ ఎట్లా అట్లా అని నేను వాళ్ళ బాబాయ్కి ఫోన్ చేసి రమ్మని చెప్పిన. వాళ్ళు నేను ఇంటికి వచ్చిన రోజు తెల్లారి వాళ్ళు మా ఇంటికి పంచాయతీకి వస్తుండే. నేను ఆ రోజు ఇంటికి వచ్చినా కదా, నాకు కొంచెం కాలికి వచ్చింది కదా, ఇమీడియట్గా నేను ఫోన్ చేసిన, మామయ్య మీరేం రాకండి, మీ మీ అమ్మాయిని నేను తోలుకుపోతాను, మీరేం పంచాయతీ రాకూరు అని నేను ఫోన్ చేస్తే ఇక వాళ్ళు అందరూ కూల్ అయిపోయారు, వాళ్ళు పంచాయతీకి ఏం రాలేరు. ఇదిగా ఆ రోజు అమ్మ వచ్చేసి, నేను పోలేదు కానీ అమ్మనే, నేను ఇక్కడ చర్చికి వచ్చాను, అక్కడ అమ్మ అక్కడికి వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చింది. ఇంకా మేము చెప్పినాము ఇట్లా చేతబడి చేశారంట, ఒక దగ్గరికి పోతే చెప్తే డాడీ కూడా చెప్పిన అంటే ఇక వాళ్ళు కూడా ఈడో పిచ్చోడు ఇంకో మెంటల్కి అని వాళ్ళు అనుకోరు. సరే ఎవరైనా ఏమనుకోండి, నా జీవితం నేను చూసుకోవాలి కానీ నేను అనుకొని ఇంకా వారము అమ్మాయి నేను చర్చికి వస్తాను. అట్లా 5 వారాలు అయింది. 5 వారాలు అయిన తర్వాత కూడా కొంచెం మంచిగా అనిపిస్తూ ఉంది. ప్రార్థన చేస్తుంటే కొన్ని కళలు పడుతూ ఉన్నాయి. ఆ విధంగా ఏదో ఉంది ఇక నేను బాగా కావాలి, ఫస్ట్ నా జీవితం కట్టబడాలని నా మనసు. ఆ విధంగా మేము ఇంకా చర్చికి వస్తూ ఉంటుంటే అమ్మ ప్రార్థన చేసి, అమ్మ ప్రతి వారం మా కోసం ప్రార్థన చేసి చెప్తా ఉంటుండే, ఇదో బిడ్డ మళ్ళీ చేతబడి చేసిరు, మళ్ళీ 2 కట్టలు వేసిరు అని ఇట్లా చేతబడి మీద చెప్తా ఉంటుండే. ఇక మేము ఏం చేయాలి, ఇక విడుదల రావాలంటే ఖచ్చితంగా రక్షణ కూర్చుంటేనే మీకు సంపూర్ణ విడుదల వస్తా అని ఇక వాళ్ళు చర్చిలో తెలిసిన వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. మీకు ఏం చేసినా ఇక లాభం లేదులే, మేము రక్షణ కూర్చున్నాం. నేను మా మిస్సెస్ కూర్చొని 40 days అవుతుంది మాకు రక్షణ రావడానికి. ఇంకా రక్షణలో కూర్చున్నప్పుడు రోజు పాపాలు ఒప్పుకుంటా ఉంటుంటే దేవుడు అన్ని క్షమిస్తా ఉండు, ఇంకా ఏమి పాపాలు ఉన్నాయి ప్రభు, నాకు రక్షణ ప్రభు అంటే, ఇదిగో నేను చిన్నప్పుడు ఒకరు కట్టెలు కొట్టేస్తే ఆ కట్టెలు నేను ఎత్తుకొచ్చిందంట, అది చూపించింది దేవుడు. అవును ప్రభువా, అది అన్యాయమే కదా, వాళ్ళు కొట్టేసుకున్న కట్టెలు నేను ఎత్తుకొచ్చినా కదా అని ఆ పాపం ఒప్పుకున్నాను. చిన్నప్పుడు కొన్ని ఆటలు ఆడుతుండేవి, ఇట్లా అవ్వ అప్ప అని ఇట్లా ఆడుకొని అక్కడో కాలు ఇక్కడో కాలు ఊసబెట్టి మధ్యలో ఒకటి కూర్చుంటుండే, ఆ ఆట కూడా దేవుడు చూపించిండు, అది కూడా తప్పు అట్లా ఆడడము, కూడా ఒప్పుకున్నాను. ఈ విధంగా నా పాపాలన్నీ దేవుడు క్షమించినట్టుగా, నేను స్నానం చేసినట్టుగా, నేను కడగబడినట్టుగా, ఒక గుట్ట ఎక్కినట్టుగా, ఇదిగో వాటర్ బాగా వచ్చినట్టుగా, ఒక పంట చేనులు చూపించినట్టుగా దేవుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా ఇక ఆ విధంగా చూపిస్తా ఉండు. 40 days అవుతుంది. నా భార్యకు వితిన్ 8 రోజులకే రక్షణ వచ్చేసింది. నాకు రక్షణ రావడానికి 40 రోజులు పట్టింది. అంటే నా హృదయం అంత మొండితనం అనమాట, అంత పాపిష్టుడు నేను. అంటే అన్ని పాపాలు చేసినాను, అంటే అన్యుడిగా ఉన్నప్పుడు ఇదిగో ఎన్నో పాపాలు చేసి ఉంటాము. అవన్నీ పాపం తెలియదు కదా, మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇది పాపమ్మా ఇది తప్ప అని తెలియదు. నేను నిజంగా అన్యుడిగా ఉన్నప్పుడు అయితే ఎట్లుంటుందంటే
బాగా నాకు బాగా కోపం ఉంటుండే. నేను ఒక జిమ్కి వెళ్ళేవాడిని, జిమ్ చేసేవాడిని. చిన్నప్పుడు కరాటే నేర్చుకున్నాను. కరాటే నేర్చుకున్న తర్వాత జిమ్కి వెళ్ళాను. నేనే ఒక బిల్డర్, నేను ఒక పైల్వాన్ లాగా ఎవరికి భయపడకపోతుండే, ఎవరైనా బెదిరిస్తుండే. మా ఇంటి పక్కకు పత్తాలు ఆడుతుంటే వాళ్ళని కూడా బెదిరిస్తుండే. అన్న భయానికి పత్తాలు ఆడకపోతుండే. నేనే ఒక పైల్వాన్ లాగా ఉంటుండే. ఇక నాకు పెళ్ళైనప్పుడు ఆ అంటే అంత ముందుకు నా యొక్క జీవితము ఎంతో రుబాబుగా, ఎంతో ధైర్యంగా, ఎంతో ఇంకా నా అంతటో లేనట్టుగా జీవించాను. కానీ ఆ రక్షణ పొందిన తర్వాత నిజంగా నేను చాలా మారినాను. దేవుడు నాలో చాలా మార్పు తీసుకొచ్చాను. అందరితో సమాధానంగా ఉంటున్నాను. అందరూ అనుకుంటారు, వీడు ఎట్లుండే పెళ్లి కాకముందుకు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా అయిండు, వీళ్ళు ఏదో మార్పు వచ్చిందని అందరూ గుర్తుపడతారు నన్ను. అంటే ఇది మార్పు నాలో నుంచి రాలేదు, నన్ను దేవుడే మార్చండి ఇట్లా అని నేను అనుకునేవాడిని. రక్షణ వచ్చిన తర్వాత బాప్తిజం తీసుకున్నాము. ఇద్దరం భార్యాభర్తలము బాప్తిజం తీసుకున్నాము. బాప్తిజం తీసుకున్న రోజు ఒక దర్శనం చూపించిండు నాకు దేవుడు. ఏ దర్శనం అంటే, నేను ఈ చర్చి నుంచి బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళి ఆకాశం తెరవబడ్డది. ఆకాశంలో తెరవబడి పరిశుద్ధాత్మ ఒక పావురం వల్లే ఒక చందమామ మధ్యలో కొట్టుకుంటా ఉంటే నేను బయటికి వెళ్ళి ఆ పరిశుద్ధాత్మకి నేను నమస్కరిస్తున్నాను, ఇట్లా దండం పెడుతున్నాను, దేవుడా అని నమస్కరించిన తర్వాత మళ్ళీ ఒక దర్శనం ఏం మారిందంటే, ఆ పరిశుద్ధాత్మ పోయిండు. ఒక నల్లటి చుక్క అక్కడ స్టార్ట్ అయ్యి, ఆ నల్ల చుక్క పెద్దగా ఆకాశం అంతా అయినట్టుగా నా మీదకి వస్తున్నట్టుగా అదొక దర్శనం వచ్చింది. అప్పుడే అయ్యో అది నా మీదకి వస్తుందని నేను ఉరుకొచ్చిన చర్చిలకు. అంటే సైతాన్కు సాదృశ్యం కదా నల్లది. నేను చర్చిలకు ఉరుకొచ్చాను. ఇక ఆకాశం మూయబడ్డది. యథావిధిగా మళ్ళీ మేఘాలు కనబడ్డాయి. అప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు నా మీద తన ఆత్మను కుమ్మరించినప్పుడు ఒక పెద్ద పాము అంటే చాలా పెద్ద పాము, అది తునక అయిపోయింది ఆ పాము అంతా. అది కూడా చూపించింది దర్శనంలో దేవుడు. ఆ విధంగా నాకు స్వస్థత వచ్చింది, విడుదల వచ్చింది. పరిశుద్ధాత్మ తన ఆత్మతో అభిషేకించిండు. ఆ విధంగా నేను ఇంకా ప్రతి వారము రావడం జరుగుతుంది. ప్రభువులలో పాల్పంపులు పొందుతా ఉన్నాను. ఆ విధంగా ఇద్దరం భార్యాభర్తలము మంచిగా సమాధానంగా ఉంటున్నాము. మా ఇద్దరిలో సమాధానం వచ్చింది, ఇద్దరము బాగుంటున్నాము. ఒకరోజు ఆ అమ్మ ప్రార్థన అయిపోయింది. అమ్మ ఇంట్లో కూర్చుంది, ప్రార్థన చేయించుకుందామని వెళ్తే ఇద్దరం భార్యాభర్తలం వెళ్ళి అక్కడ భార్యను అక్కడ విడిచిపెట్టి నేను నీళ్ళకు ప్రార్థన చేయించుకోమని నీళ్ళు తెచ్చుకోవడం నేను పోయినాను. నేను వచ్చేసరికి నా భార్యకు ప్రార్థన చేసి నేను నీళ్ళు తీసుకొని వచ్చేసరికి ఇదిగో మీకు ప్రసన్న కుమారుని ఇస్తాడంట దేవుడు అని నాకు చెప్పింది. ఇదిగో ఇంగ్లీష్లో పేరు రాస్తున్నాడు, తెలుగులో స్వరం వినబడుతుంది, మీకు ప్రసన్న కుమారుని ఇస్తాడంట బిడ్డ. నేను బ్రతుకున్నా చనిపోయినా ఆడు పుట్టాక వానికి అదే పేరు పెట్టాలి అని నాకు చెప్పింది. సరే, ఇప్పుడు పిల్లల గురించి మేము రాలేదు ఇక్కడికి. సరే, దేవుని చిత్తము ఎట్లయితే ఇస్తే ఇవన్నీ అని అనుకున్నాం. కానీ పిల్లల కోసం రాలేదు కదా, మేము భార్యాభర్తలు ఫస్ట్ బాగుండాలి, మేము బాగుంటే అంతే చాలు అనుకున్నాము. అయితే దేవుడే ప్రసన్న కుమార్ని ఇస్తానని ముందే వాగ్దానం చేసిండు. ఆ అమ్మ ఎప్పుడైతే చెప్పిందో అదే మంతు ఆమె నెల తప్పింది. మేము టెస్ట్ చేపిస్తే ఆమెకు పాజిటివ్ వచ్చింది. ఇక ప్రసన్న కుమారు 9 నెలలు అయింది. 9 నెలలు ఇక డెలివరీ టైంలో ఆమెకు పెయిన్ స్టార్ట్ అయినాయి. పెయిన్ స్టార్ట్ అయితే ఆమెను కోటి గవర్నమెంట్ హాస్పిటల్కి అక్కడ కార్డు తీసినాము, అక్కడికి తీసుకెళ్తే 3 days అవుతుంది పెయిన్స్ స్టార్ట్ అయ్యి. 3 days స్టార్ట్ అయితే మీకు డెలివరీ అవుతలేదు. అయితే నాకు భయం వేస్తుంది. నేను ఆ బిల్డింగ్ ఎక్కినాను, ఆ హాస్పిటల్ బిల్డింగ్ పైన ఎక్కి ఒకరి నుంచి ప్రార్థన చేసిన, ప్రభువా స్వస్థపరిచు, ఆ బిడ్డకు డెలివరీ అవుతాడు, సాయం చేయని ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రార్థన చేసి ఏం చేయాలి, ఇంకా నాకంతా లోతు లేదు. అప్పుడు అమ్మకు ఫోన్ చేసిన, అమ్మ మరి 3 రోజులైంది మేము ఇక్కడికి వచ్చి మాకు డెలివరీ అవ్వట్లేదు, మరి వాళ్ళేమో పెయిన్స్ వచ్చినప్పుడే రమ్మంటారు, లేదంటే వార్డులో ఉండమంటారు, ఏం చేయాలని అమ్మకు ఫోన్ చేస్తే అప్పుడు అమ్మ నిజంగా అన్ని విషయాల్లో ఇమ్మీడియట్గా అప్పుడు ఫోన్లోనే నాకు ప్రార్థన చేసి చెప్పేది. అయితే ప్రార్థన చేసింది, ఏమైంది ప్రభా, ఎట్లా ప్రభా అని అంటే, అమ్మకు దేవుడు చూపిస్తున్నంట 2 రాసి చూపిస్తున్నంట. 2 రాసి చూపిస్తున్న బిడ్డ దేవుడు అని చెప్పింది. అయితే మధ్యాహ్నం 2 గంటల కన్నా కావచ్చు, లేదంటే నైట్ 2 గంటల కన్నా డెలివరీ కావచ్చు,
మరి నార్మల్ అవుతుందా, ఆపరేషన్ చేయాలంటే మళ్ళా ప్రార్థన చేసింది. మళ్ళా ప్రార్థించి ఒక కోడి వంగి గుడ్డు పెడుతుంది బిడ్డ, నార్మల్ అవుతుందంట అని అమ్మ చెప్పింది. ఇంకా అమ్మ చెప్పే 10 మాటలు నేను నమ్ముతా, ఎందుకంటే నా జీవితంలో ఎలా నేను స్వస్థత చూశానో అమ్మ చెప్పి 10 మాటలు నమ్ముతా కాబట్టి ఇక ఆమెకు నార్మల్ అయ్యేదాకా సరిగ్గా మధ్యాహ్నము 2 గంటలకే వాడు పుట్టడము జరిగింది. వాని బర్త్డే సర్టిఫికేట్లో కూడా వాని టైము 2 అనే ఇప్పటికీ ఉంది. హల్లెలూయా. దేవుడు చెప్పింది ప్రతిదీ అది అక్షరాల ఆ క్షణమే అది జరుగుతుంది అన్నట్టుగా అది లేఖనాల ప్రకారము రుజువుగా జరిగింది. ఆ విధంగా ప్రసన్న కుమారు పుట్టిండు. ప్రసన్న కుమార్ అమ్మ వచ్చి పేరు అంటే తొట్టలేసినాము. ఆ విధంగా మా జీవితము కొనసాగుతుంది. తర్వాత జాషువా పుట్టిండు. జాషువా కూడా నేను జాషువా కొరకు బాగా ప్రార్థన చేసిన, ప్రభువా నాకు సెకండ్ కూడా కొడుకే కావాలి ప్రభువా, 2 కొడుకులు ఇస్తే 2 నీ సేవకులను చేస్తా ప్రభువా, ఈ బతుకు ఎందుకు, ఈ బతుకు నువ్వు నన్ను బతికించావు కానీ బతుకు నీ కొరకు నేను బ్రతకాలి, నా పిల్లలు నీ కొరకు బ్రతకాలి, వాడిని కూడా నేను సేవకునే చేస్తా ప్రభువా, నా కొడుకునే ఈ ప్రభువా అని నేను దేవుని దగ్గర గోజాడాను. సెకండ్ సారి కూడా నాకు దేవుడు కొడుకునే ఇచ్చిండు, జాషువాని ఇచ్చిండు. వాడు October 2 వాడు పుట్టడం జరిగింది. అయితే ఇక 2 కొడుకులు పుట్టిర్రు, అంతా బాగానే ఉంది. నేను వ్యవసాయం చేస్తున్నాను, నేను వ్యవసాయం కూడా బాగా పంట పండుతూ ఉంది. దేవుడు నిజంగా నేను ఏ పని చేసినా కానీ ఆ దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ ఉండు. నిజంగా నేను వ్యవసాయం చేసినప్పుడు ఒక 5 ఎకరాలు పట్టుకుని నేను వ్యవసాయం చేస్తున్నాను. అక్కడ ఎంత పంట అంటే అంత పంట పండుతుంది. నిజంగా మలక్పేటలో అక్కడ ఉన్న రికార్డులో నాకే ఒడ్లు అని మొక్కజొన్నలుగా నాకే ఎక్కువ పండేది. నిజంగా అందరు ఆశ్చర్యపోతుండే. అయితే ఇక దేవుడు ఆ విధంగా స్వస్థపరిచిండు. ఇంకోసారి ఏమైందంటే 2 కొడుకులు అయ్యారు కదా, మరి మళ్ళా ఒక బిడ్డ కావాలని అనుకుంటే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే నీకు 3వసారి కూడా మళ్ళీ నీకు కొడుకు పుడతాడని దేవుడు చూపించిండు. సరే ఇంకా 3వసారి కొడుకు ఎందుకులే అనుకొని ఇద్దరికే చాలనుకొని ఆపరేషన్ చేయించుకున్నాము. ఆ విధంగా దేవుడు నా జీవితంలో అయితే చేతబడి గురించి నేను చెప్పలేదు కదా, చేతబడి కొన్ని చెప్పేసి నేను ముగిస్తాను. చేతబడి చేసిరు కదా ప్రభువా, నాకు ఎవరు చేతబడి చేసిరు ప్రభువా, వాళ్ళని చూపించవా నాకు, నేను వాళ్ళని క్షమిస్తాను, నాకు వాళ్ళు తెలవాలి అని నేను ప్రార్థన చేస్తే దేవుడు చూపించిండు. చేతబడి ఒకరు చేపించారు, చేసింది ఇంకొక వ్యక్తి. అయితే మా రిలేటివ్స్ వాళ్ళు చెప్తే ఈయన మాంత్రికుడు చేయడం జరిగింది. ఆయన ఏసీ అతను మా ఊర్లోనే ఉంటాడు. అయితే ఒకరోజు నాకు కలబడుతుంది, అన్యుడిగా ఉన్నప్పుడే నాకు కలబడుతుంది. ఒక ఆయన వచ్చి ఒక చింత చెట్టు కింద ఒక పెద్ద శక్తిని లేపి అది ఆకాశానికి భూమికి అంటుకొని ఉంది ఆ శక్తి. అయితే అది నా మీదకి పంపిస్తుంటే అది వస్తుందని నేను భయపడతా ఉన్నాను నా కల్లో. అప్పుడు అన్యుడిని నాకు అప్పుడు దేవుని దగ్గర రాలేదు. అప్పుడు నాకు కళలో దేవుడు చూపించిన తర్వాత అసలు చేతబడి వారి కళ్ళబడ్డ నిజమైందని అప్పుడు నేను అనుకున్నా. కానీ తర్వాత నేను దేవుని మళ్ళీ అడిగితే నిజంగా మళ్ళీ వాళ్ళనే చూపించింది దేవుడు. 3 సార్లు అడిగినాను, ఒక్కసారి కాదు 3 సార్లు అడిగినాను దేవుణ్ణి, ప్రభువా నాకు ఎవరు చేతబడి చేసిరు నాకు తెలియాలి ప్రభువా అని అడిగితే నిజంగా వాళ్ళు ఎవరైతే మా పిన్ని ఆమె చేపించింది, ఈయన చేయడము జరిగింది. హల్లెలూయా. దేవుడు ఆ విషయంలో చేతబడి కూడా చూపించిండు. అయితే ఎక్కడ చేసిరు, అది అమ్మ చెప్పినట్టుగానే అక్కడే చేస్తే అది ఎట్లా విడుదల వచ్చిందంటే, నేను ప్రార్థన చేస్తా ఉన్నా కదా, అమ్మ వచ్చుట ఒక రోజు మీద ప్రేయర్ పెట్టి అక్కడ ప్రార్థనలు చల్లిన తర్వాత నాకు దర్శనం చూపించింది దేవుడు. ఎక్కడైతే చేతబడి చేసిరో అక్కడ నుంచి దేవుడు ఆకాశం నుంచి దిగొచ్చి అక్కడ ప్రార్థన చేసినట్టుగా చూపించిండు. ఒక తెల్ల బట్టలు వేసుకుంటూ ఒక వ్యక్తి ఆకాశం నుంచి దిగిండు. అక్కడికి దిగంగానే అక్కడ ఉన్న 2 శక్తులు అక్కడ నుంచి ఎగిరిపోయినాయి. ఆ విధంగా దర్శనం చూపించిండు. అవునా ప్రభువా, నిజంగా చేతబడి దేవుడు వచ్చింది కూడా నేను చూసినాను. ఇదిగా ఇంకా దేవుడు చాలా విధంగా మాట్లాడు, నేను అబ్రహాం దేవుడు, నేను ఇస్సాకు దేవుడు, నేను యాకోబు దేవుడు అని చెప్పిండు. నేను ఇక నాకు దేవుడు సేవ పిలిపించిండు. నేను సేవ పిలిపించినప్పుడు నన్ను నా పేరు దేవుడు ఏమని పిలిచినంటే అడవి యోహాను అని దేవుడు నా పేరు పిలిచిండు. దేవుడు పెట్టిన పేరు ఏంటంటే నా పేరు అడవి యోహాను. నిజంగా అడవి యోహాన్ లాగా నేను చుట్టూ తోలు దట్టి కట్టుకున్నా, ఇదిగో అడవి తేనెలు తింటున్నాను, పుట్ట తేనెలు తింటున్నాను, మిడతలు తింటున్నాను,
ఒక దొర ఆయన నన్ను వచ్చి ఒరే అడవి యోహాను అని నన్ను పిలిచాడు. ఓహో ప్రభా, నువ్వు నన్ను అడవి యోహాను లాగా వాడుకుంటావేమో, సరే అని నేను నా పేరు ఇప్పటివరకు అడవి యోహాన్ అని నేను నా డైరీలో రాసుకుంటాను. ఆ విధంగా దేవుడు నాతో మాట్లాడుతూ సేవ పిలిపింది. లాగడమలపేటలో కూడా సేవ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 3-4 సంవత్సరాలు బాగానే జరిగింది, కానీ ఈ 2 సంవత్సరాల నుంచి ఆగిపోయింది. మరి అక్కడ ఎందుకంటే వాళ్ళు మనకు లోబడక అక్కడ సేవ ఆగిపోయింది. సేవ కొరకు ప్రార్థన చేయండి, అమ్మగారు కూడా ప్రార్థన చేయండి, ఇంకా నేను సేవ చేయడము స్టార్ట్ కావాలి. అయితే ఇంకొక చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. రీసెంట్గా నాకు ఒక బీపీ రావడం జరిగింది. నాకు భయం వేసింది, నా బీపీ ఎక్కువ అయిపోయింది. చెకప్ చేసుకుంటే 160 వచ్చింది. 160 వస్తే నేను వెళ్ళి చెకప్ చేసుకున్నా, నీ బీపీ ఎక్కువైందని చెప్పింది. చెప్పంగానే నేను భయపడిపోయినాను. నిద్ర పట్టలేకపోతే ఇక నేను అమ్మ దగ్గరికి వచ్చినాను. అమ్మ దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వస్తే, నువ్వు బీపీ టాబ్లెట్ ఏమేసుకోక బిడ్డ, బాగా ప్రార్థన చేసుకో, 4 గంటలకు లేచి 8 గంటల దాకా దేవుడు మోకరించమంటుండు అని చెప్పింది. చెప్తే నేను ఆ విధంగా ప్రార్థన చేసుకుంటున్నాను. 4 రోజులు అయింది. ఇక బీపీ టాబ్లెట్ బంద్ చేయగానే ఒక రోజు చెకప్ పోతే వాళ్ళు ఏం చెప్పారంటే కిందిది ఎక్కువ ఉంది, పైన బాగానే ఉంది అనేసరికి మళ్ళీ నాకు భయం అయిపోయింది. ఇక నేను నా భయం అంటే అది విపరీతమైన భయము. ఇక నేను లాస్ట్ ఆ భయంతో చచ్చిపోతానేమో అనుకున్నాను. నిజంగా చచ్చిపోతాను, నా బీపీ ఎక్కువ అవుతా ఉన్నది. ఇక్కడ జాను కూడా ఉండు డాక్టర్ జాను, ఆయన కూడా చెప్పిన ఇట్లా బీపీ ఎక్కువ అవుతుంది జాను, నిద్ర పడతలేదు జాను, భయం అవుతుంది జాను అంటే, అన్న ఏం కాదన్నా, మీరు ఆలోచన చేయకండి, ఎక్కువ నిద్రపోవాలంటే నాకు నిద్ర పడతలే. అమ్మ చెప్పిన నిజంగా ఆదివారము శనివారం ఇక్కడే గలిపినాను. మొన్న రీసెంట్గా సోమవారం ఇంటికి పోతే ఆ రోజు కూడా లాస్ట్ డే నేను చచ్చిపోతాను, నా బీపీ నా భయానికి నేను చచ్చిపోతాను అనుకున్నాను. ఆ రోజు మా నైటు ఇంకా నా పిల్లలను బాగా ఎత్తుకొని నేను ఎక్కువ ప్రసన్న కుమార్ ప్రేమిస్తాను, జాషును ఎక్కువ ప్రేమించను, ఎందుకంటే అటు కుంట పనులు చేస్తాడు. అయితే ఆ రోజు నిన్ను ఎక్కువ ప్రేమించలేనురా అని బాగా ముద్దాడిన, ఎందుకంటే దేవుడు సమానంగా ప్రేమించమంటాడు. ఆ రోజు జాషుని బాగా ఎత్తుకొని బాగా ముద్దాడి ఇంకా నా భార్య కూడా ప్రేమగా ఉన్నాను. ఆమెకు అదో పని ఇంట్లో సర్దడం జరిగింది. ఆ రోజు బాసనలుడు తోమించిన, ఎందుకంటే ఇంకా నాకు ఈరోజు ఆఖరి రోజు చనిపోయిన తర్వాత ఏదైనా గుర్తు పెట్టుకుంటారేమో అని అనుకొని నేను ఇంతవరకు డైరీ రాసుకోలేదు. డైరీ ఆ రోజు నేను స్టార్ట్ చేసిన. ఏమని రాసిన డైరీ అంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు, నన్ను లోకం నుండి పాపం నుంచి నన్ను విడిపించినవు, నీకు స్తోత్రాలు, నాకు పుట్టక ముందుకే ప్రసన్న కుమార్ని ఇస్తానని ఇచ్చినవు, నీకు వందనాలు, నువ్వు నన్ను రక్షిస్తావు ప్రభు, నేను చనిపోను ప్రభు అని డైరీ రాసుకొని ఇట్లు నువ్వు పెట్టిన పేరు అడవి యోహాను అని రాసి పండుకుంటే 10 గంటలకు పండుకున్నా. 11 గంటలకు ఒక శక్తి నా మీదకి వచ్చింది. మా ఇంట్లోకి రాగానే నేను లేచిన ఆత్మలో లేచి ఏసు నామములో నేను బంధిస్తున్నాను ఖబర్దార్ అన్న. దాన్ని అనగానే అది వెళ్ళిపోయింది. నాకు సడన్గా మేలుకు వచ్చింది. మేలుకు రాగానే భయం అయిపోయింది, అరే ఇట్లా అయిపోయింది అని చుట్టూ ఇంట్లో ప్రార్థనలు చల్లేసి మళ్ళీ పండుకుంటే అది చచ్చిపోయినట్టుగా దేవుడు చూపించిండు. ఒక వ్యక్తి చచ్చిపోయిండు, ఒక భార్య చచ్చిపోయింది, 2 దర్శనాలు చూపించిండు. అమ్మ నాకు దీని నుండి నాకు ఇంత భయం అయిందా అని అనుకొని ఇక తెల్లారు మా సేవకులు ఉంటారు కదా, షామీర్పేట ఫెలోషిప్ సేవకులకు అందరికీ ఒక మెసేజ్ పెట్టినా, నాకు భయం అవుతుంది, ఒకసారి వచ్చి మీరు ప్రార్థన చేసుకోండి అని అంటే అందరూ రెస్పాండ్. నన్ను బాగా ప్రేమిస్తారు అందరూ. నేను ఎలా ఉంటా, చురుగ్గా ఉంటాను, బాగా అన్నింటిలో ముందు ఉంటానని నా కోసం అందరూ వచ్చి నన్ను మధ్యలో నిలబెట్టి ప్రార్థన చేశారు. వాళ్ళు ప్రార్థన చేసే వితిలో 1 గంట సేపట్లో నాకు చాలా రిలీఫ్ వచ్చింది. నేను బాగున్నాను, అమ్మ ప్రార్థన శక్తి ఇంత ఉంటుందా, నన్ను అడిగిందే మంచిగా అయిందని అనుకున్నాను. ఆ విధంగా దేవుడు నన్ను స్వస్థపరిచిండు. ఇదిగో ఇంకా ప్రార్థన చేసుకుంటున్నాను. మహేష్ నాకు ఫోన్ చేస్తే, నువ్వు భయపడకరా, నువ్వు వాగ్దానం తీసుకో దేవుని దగ్గర, వాగ్దానం తీసుకుంటే నువ్వు ఇంకా బలంగా ఉంటావు, ఒక వాగ్దానం దాని మీద ఎన్ని బిల్డింగ్ అయినా కట్టవచ్చు, అది పునాది లాంటిదని మహేష్ అన్న చెప్పిండు. అందరికి ఫోన్ చేసినాను, ఎవరికి సంవత్సరానికి ఫోన్ చేసినాను, మన యాదగిరన్నకు ఫోన్ చేసిన, అందరికి ప్రార్థన చేయండి అన్న, ఒకరికి ప్రార్థన చేయండి అంటే వాళ్ళందరూ ప్రార్థన చేశారు. నాకు దేవుడు చాలా రిలీఫ్ వచ్చిండు. ఆ చేతవాడి మళ్ళీ చేతవాడి చేశారు కదా, చేతవాడి వల్ల మళ్ళీ నాకు ఇట్లా అయింది. మళ్ళీ ఆ చేతవాడి కట్లు వేసారు, ఆ కట్లు తెగిపోయినాయి. ఎక్కడ చేసిరంటే, నేను వెళ్ళే దారి, నేను పొద్దున్న లేసి వాకింగ్కి వెళ్తాను, అక్కడ చేసిరంట. అక్కడ చేసిన దేవుడు చూపిస్తే నేను ఆ రూట్ బంద్ చేసి వేరే రూట్లో నేను వస్తా ఉన్నాను ఇప్పటికీ. ఆ విధంగా దేవుడు నా జీవితంలో చేతవాడి నుంచి విడుదల ఇచ్చిండు, భార్యను ఇచ్చిండు, 2 పిల్లల్ని ఇచ్చిండు, సమృద్ధిగా. నిజంగా 2 ప్లాట్లు కొన్నాను నేను, 2 ఆటోలు కొన్నాను. ఒక ఆటో అమ్ముకొని 2 ప్లాట్లు 2 ఆటోలు కొన్నాను, ఇల్లు కట్టుకున్నాను.
నిజంగా నేను దేవుని నమ్మినందుకు దేవుడు నన్ను ఎంతో దీవించిండు, ఆశీర్వదించిండు. ఒక మాట ఉంటుంది కదా, కులం చెడ్డందుకు సుఖం దక్కాలంటారు కదా. నిజంగా దేవుడు నమ్ముకున్నందుకు నన్ను దేవుడు ఏం లాస్ చేయలేడు. దేవుడు నిజంగా సత్య దేవుడు యేసు ప్రభు. నేను ఇంకా ఆయన సేవలోనే సాగిపోవాలి, ఆయన సేవలోనే ఉండాలని అనుకుంటున్నాను. మీరు అందరూ ప్రార్థన చేయండి నా సేవ కొరకు. నా భార్య, నా పిల్లల్ని కూడా మీరు అందరూ ఒకసారి చూడండి. ఈయన ప్రసన్న కుమారు, పుట్టక ముందుకే దేవుడు పేరు పెట్టిన బిడ్డ. ఈయన జాషువా, ఈమె నా భార్య. దేవుడు నిజంగా తన రక్తం చేత, తన ప్రాణం చేత నన్ను కొన్నాడు. మేమందరం దేవునికి రుణపడి ఉన్నాము. ఆత్మీయ తల్లి కూడా మేము రుణపడి ఉన్నాము. ఈ సేవ కూడా మేము రుణపడి ఉన్నాము. మా జీవితం అంతా ఈ సేవలో సాగిపోవాలి, నా బిడ్డలు కూడా సేవలో సాగిపోవాలని నిన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను.